డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం ప్రక్రియలో చాలా ప్రధాన భూమిక పోషించిన దశలో ఆయన కాలంలోనే ఆయన సమయంలో ఆయన చేతుల మీదుగా ఎవరైతే హిందువుగా ఉండి మతం మారుతారో ఈ హిందూ కులాల ద్వారా వచ్చిన రిజర్వేషను అది దఖలు పడదు, అక్కడితో దానికి మతం మారితే రిజర్వేషన్ కోల్పోతారు అనేది సుస్పష్టంగా. అవును, అది కూడా ఒరిజినల్లీ రికమెండెడ్ ఫర్ 10 years. ఆ రిజర్వేషన్స్ అన్నది కూడా తర్వాత పునరాలోచించుకోవాలన్నారు. సో పునరాలోచించుకునే ప్రొవిజన్ ఉంది కాబట్టి పునరాలోచించుకుంటూ ఉన్నారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. రాజ్యాంగాన్ని మార్చే హక్కు కూడా ఉంది. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం దాన్ని మార్చుకోవాలి అంటే దాన్ని ఇందాక చెప్పుకున్నట్టు ఒక రాష్ట్రం 2 రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి 2 ముఖ్యమంత్రుల్లో కాదు, ఓవరాల్గా. సో బేసిక్గా దే హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ వాట్ వాళ్ళు చెప్పిన దాంట్లో అంబేద్కర్ గారి ఆలోచనలకు పూర్తి భిన్నంగా మార్చుకోవచ్చు. సో కాలమాన పరిస్థితులు బట్టి మార్చుకోవచ్చు. డెఫినెట్గా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది. సో వాళ్ళు మార్చుకోవచ్చు. నేననేది ఆ రాజ్యాంగంలో ఉన్నంతసేపు అది మార్చాలి అని పోరాటం ఒకవైపు, అది సమంజసం. మార్చకుండానే అమలు చేయాలి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, అంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అని ఒక పక్క ప్రమాణం చేసి తూనాబొడ్డు అని దానికి వ్యతిరేకంగా వెళ్ళగలరా? వెళ్ళాలి అంటే రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవాలి. మరి రాజకీయ పార్టీలు, అధికారం, ఈ గేము, ఈ కులాలు, ఈ వ్యవహారంలో తెరనకమాలు మాట్లాడినా మళ్ళీ తర్వాత ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు మేబీ సుప్రీంకోర్టు ఆల్సో మైట్ ఇంటర్వ్యూన్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు నేను 60% రిజర్వేషన్లు ఇస్తాను బీసీలకి అని అన్నారు. మన తెలంగాణలో అంత మునుపు కొన్ని రాష్ట్రాల్లో ఉంది. సుప్రీంకోర్టు డిసగ్రీడ్. ఎందుకు అంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనే ఒక భావనలో కాదన్నారు. సో రాజ్యాంగాన్ని మార్చే అధికారం పార్లమెంటరీ వ్యవస్థకి ఉన్నప్పటికీ అది పూర్తిగా ఆ ఒరిజినల్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ టోటల్ వయలేషన్ అని కూడా ఉంది. సో అది ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది నా వరకు నేను రాజ్యాంగాన్ని గౌరవిద్దామనే మాట్లాడాను తప్ప ఇప్పుడు ఆ రిజర్వేషన్ పెంచినందువల్ల అందులో క్రిస్టియానిటీలోకి కులాన్ని ప్రవేశపెట్టినందువల్ల ఇన్ వాట్ వే ఐఎమ్ ఎఫెక్టెడ్? ఐఎమ్ లీస్ట్ ఎఫెక్టెడ్. ఐ కాంట్ సే ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఎందుకంటే రాజ్యాంగంలో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా అటువంటి మాటలు మాట్లాడకూడదు. బట్ రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత ఉంది కాబట్టి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అది వ్యతిరేకము అని చెప్పవలసిన బాధ్యత సటన్లీ నా మీద ఉంది. మీరు మాట్లాడేది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పవలసిన బాధ్యత అయితే నా మీద ఉంది. సో ఆ బాధ్యత ప్రకారం నేను చెప్తున్నాను తప్ప నేను క్రిస్టియన్ మతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు. నేను ఎంతో గౌరవించే మతం క్రిస్టియానిటీ, అందులో ఎటువంటి సందేహం లేదు.